రండి రండి రండి, ఊరి పెద్దలంతా కలిసి వచ్చారు. కూర్చోండి. కూర్చో. ఏంటి విశేషాలు? విశేషాలకేం గాని నిన్ను నీ కుటుంబాన్ని చూస్తుంటే ముచ్చటిస్తోందయ్యా. మీ ఇంట్లో మహాలక్ష్మి తాండవిస్తున్నట్టుందయ్యా. అన్నట్టు నీ కొడుకు పట్టణంలో డాక్టర్ చదువు పూర్తి చేసి రేపో మాపో వస్తున్నాడటగా. నిన్నగాక మొన్న కూతురు పెళ్లి వైభవంగా చేసావు. ఊళ్ళో వాళ్ళందరూ నీ గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు. అదృష్టవంతుడివి. అవును అవునవును. కాఫీ తీసుకోండి అన్నయ్య. మీరంతా తప్పకుండా భోంచేసి వెళ్ళాలి. మీ ఇంటిని చూస్తేనే తృప్తితో కడుపు నిండిందమ్మా. ఇక భోజనం ఎందుకు? అవును, మీరన్నది నిజమే. ఇప్పుడంతా సమృద్ధిగానే ఉంది. కానీ ఒకప్పటి పరిస్థితుల్ని, అప్పుడు పడ్డ బాధల్ని తలుచుకుంటుంటే, ఆ కథ గుర్తు చేసుకుంటుంటే నాన్న నాన్న మరేమో నేను పెద్దయిన తర్వాత డాక్టర్ని అవుతా. తప్పకుండా నాన్న. నాన్న నేను కూడా ఇంజనీర్ని అవుతాను. సరే గాని బడికి ఎలా అవుతుంది? ఇదిగో త్వరగా వెళ్ళండి. చూడయ్యా, మన పిల్లల ఆశలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే కడుపు నిండినట్టుందయ్యా. నిజంగానే మన అబ్బాయి డాక్టర్ అయితే ఎంత బాగుంటుందో కదా. ఏం చేద్దాం, బుద్ధి భూములు వెళ్తా ఉంటే రాత గాడిదలు కాస్తుందంట. అలా ఉంది మన అదృష్టం. ఏదేమైనా మన పిల్లల్ని వృద్ధిలోకి తెద్దామయ్యా. మనలాగా మన పిల్లలు కూడా ఈ కట్టాలు పడొద్దయ్యా. వాడు డాక్టర్నవుతానంటే నాకు ముచ్చటగానే ఉంది. కానీ ఏం చేద్దాం, వాడు మన తాహత్ తెలియకలా మాట్లాడుతున్నాడు. వ్యవసాయమా 3 అడుగులు ముందుకి 7 అడుగులు వెనక్కి అన్నట్టుంది. అట్టా అనమాకయ్యా, ఏదో ఒకటి ఆలోచించు. వెంకయ్య, ఏంటి కదా దిగులుగా ఉన్నావు? ఈ మధ్య రచ్చబండగాడికి కూడా రావట్లేదు. అబ్బే ఏం లేదు పెద్దయ్య, ఏదో పనుండి రావట్లేదు. నాకంట్రా నువ్వు అబద్ధాలు చెప్పేది? మీ అయ్య ఉన్న కాడి నుంచి నేను ఎరుగుదును. ఏంటి కదా, నాతో చెప్పవా? ఏముంటుంది పెద్దయ్య, వ్యవసాయం గురించి తప్ప దేని గురించి బాధపడతాను? ఆరుగాళ్ళం పెళ్ళం పిల్లలతో కలిసి కట్టపడతానే ఉన్నాను. మార్కెట్లో దొరికే మంచి విత్తనాలను వాడుతున్నాను, మంచి ఎరువుల్నే వాడుతున్నాను. అయినా అంతంత మాత్రమే దిగుబడిగా ఉంది. ప్రతి ఏడూ ఇంతే. పంట నాకు అక్కడికొచ్చిందే లేదు. ఇట్ట అయితే ఎట్ట పెద్దయ్యా? పిల్లలా పెద్దాళ్ళవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. నేను మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాను. ఒరే వెంకయ్య, మార్పు వస్తుందిరా. ఎట్టా మారుతుంది? ఊరికే ఓదార్పు మాటలు గాని. అదే గాలి, అదే భూమి, అదే నీరు, అదే నా బతుకు. ఇందులో ఏదీ మారదు. గాలిని, నీటిని, భూమిని ఎట్టా మార్చలేమో నా బతుకును కూడా ఎవరు మార్చలేరు. పెళ్ళం పిల్లలతో కలిసి ఏ గంగలోనూ దూకాలనిపిస్తుంది. ఒరే 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 ఒరే, ఏంట్రా మాటలు? నా మాట కొంచెం విను. నువ్వు మార్చలేని గాలి, నీరు, భూమి ఉన్నా మార్చగలిగేవి కొన్ని ఉన్నాయిరా. వాటి గురించి ఆలోచించావా? ఏంది ఇత్తనాలా? ఇత్తనాలా ఏముందిలే పెద్దయ్యా.
విత్తనాల్లోనే అంతా ఉందిరా పిచ్చి సన్నాసి. దేనికైనా బీజమే ముఖ్యం. నా మాట విని నీ పొలంలో తులసి సీడ్స్ వారి భాస్కర్ BG2 విత్తనాలు వాడు, నీ కష్టాలు గట్టెక్కుతాయి. విత్తనాల్లో కూడా అంత తేడా ఉంటుందంటావా? నేను మంచి విత్తనాలే కదా వాడుతున్నాను అని నువ్వు అనుకుంటే సరిపోయిందా? అసలు మంచి విత్తనం అంటే ఏమిటి? శాస్త్ర పరిశోధనల్లో నిగ్గు తేల్చబడి అత్యంత దిగుబడి సామర్థ్యం కలిగి ఉండి ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోగలిగి ఉండాలి. నువ్వు వాడే విత్తనాలకు ఆ సామర్థ్యం ఉందా? ఖచ్చితంగా లేదు. అందుకే తులసి సీడ్స్ వారి భాస్కర్ BG2 విత్తనాలు మాత్రమే నేలకు అనువైన దిగుబడిలో నాణ్యమైన చీడ పీడ నిరోధించే, త్వరగా కాపుకొచ్చే పెద్ద సైజు పత్తికాయలనిచ్చే మార్కెట్లో డిమాండ్లో ఉండే విత్తనాలు రా. అందుకే ఇంత గట్టిగా చెప్తున్నా. అలాగా పెద్దయ్యా? నేను మాత్రం నీలాగా భూమిని నమ్ముకున్న రైతును కాదట్రా. ఈ రోజే తులసి సీడ్స్ నుంచి రిప్రజెంటేటివ్ గారు వచ్చారు. ఆయన ఇంకా వివరంగా చెప్తారు. పద పద పెద్దయ్యా, నాకు ఇప్పుడిప్పుడే నమ్మకం కుదురుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నమస్కారం సర్పంచ్ గారు, బాగున్నారా? నమస్కారం అండి. మీరు బాగున్నారా? బాగున్నానండి. వీడు మనోడే వెంకయ్య. నమస్కారం అండి. నమస్కారం. పెద్దయ్య గారి మూలంగా ఈ రోజు నాకు చాలా విషయాలు తెలిసాయి. విత్తనాల విషయంలో నిజంగా అంత జాగ్రత్త వహించాలండి. చూడండి వెంకయ్య గారు, రైతుకు సంబంధించినంత వరకు వ్యవసాయమే సర్వస్వం కదా. పండే పంటే జీవనాధారం. ఆ విషయాన్ని తేలిగ్గా ఎలా తీసుకోగలరు? అసలు విత్తనాల విషయంలో ఏమాత్రం ఏమరపాటు తగదు. జాగ్రత్తగా విను. అవును, నిజమే. అసలు మంచి విత్తనం అంటే ఏమిటి? అధిక ఫలసాయాన్ని ఇవ్వగలిగి ఏ నేలకైనా అనువుగా ఉండి చీడపీడలను తట్టుకోగలదై ఉండి రైతుకు ఆర్థికంగా అండగా నిలిచేదై ఉండాలి. అలా చెప్పండి మరి. ఆ ఉద్దేశంతోనే మా సంస్థ 1992వ సంవత్సరం శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారి నేతృత్వంలో స్థాపించబడి ఎప్పటికప్పుడు ప్రపంచంలోని పరిజ్ఞానమంతా ఉపయోగించుకొని నేలకు తగిన, నీటి సౌలభ్యానికి తగిన, ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోగలిగిన పత్తి విత్తనాలను అందిస్తున్నది మా తులసి సీడ్స్. మరీ ముఖ్యంగా రైతు శ్రేయస్సును, రైతు స్థితిగతులనే కాక భవిష్యత్తులో రైతు సమస్యలను సైతం అర్థం చేసుకుని తయారు చేయబడిన రకం మా భాస్కర్ BG2 విత్తనాలు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అవసరాల పట్ల అవగాహన, అపారమైన నెట్వర్క్, అధునాతన పరిజ్ఞానం, చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన మా సంస్థను గురించిన లఘు చిత్రం చూద్దాం పదండి. పదండి. తులసి సీడ్స్. ఈ పేరు వినగానే రైతు ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. తులసి సీడ్స్. ఈ పేరు వినగానే రైతు కళ్లల్లో విశ్వాసం కనిపిస్తుంది. కారణం, 2 దశాబ్దాలుగా దేశంలోని రైతు జీవితాలతో మమేకమై రైతుల శ్రేయస్సే సర్వస్వంగా భావిస్తుండడం. రైతు కోసం, రైతు చేత, రైతు యొక్క అనే 3 విషయాలను త్రికరణ శుద్ధిగా నమ్మి రైతును రారాజుగా చేసేందుకు శ్రమిస్తున్న సంస్థ తులసి సీడ్స్. అన్ని గొప్ప సంస్థల్లాగే పరిమిత స్థాయిలో 1992వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విద్యా రాజధాని గుంటూరులో ప్రారంభమై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానమై దేశం నలుమూలలకు వ్యాపించిన సంస్థ తులసి సీడ్స్. ముఖ్యంగా పత్తి పంట సాగులో ఒక వినూత్న విప్లవానికి నాంది పలికి మరెవ్వరూ అందించలేనంత నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించి వేరెవ్వరూ అందుకోలేనంత ఉన్నత శిఖరాలపై ఉన్న సంస్థ తులసి సీడ్స్. రైతుల ఆకాంక్షలను, అవసరాలను, అనివార్యతలను అర్థం చేసుకొని దినదినం దిశానిర్దేశం చేస్తూ రైతుకు వెన్నెముకలా ఉండే విత్తనాలు తులసి సీడ్స్ వారి భాస్కర్ BG2 మరియు తాకత్ BG2 విత్తనాలు. తులసి సీడ్స్ వారి BT9 విత్తనాలు వేశాను. బాగా మంచి దిగుబడి వచ్చింది. బెమ్మానికి ఎకరానికి 15 క్వింటాల కాడ పండింది. 20 ఎకరాలు ఎత్తున్నాను. నాకు ఈ పంటలో వచ్చిన దిగుబడి ఏ విత్తనాల్లో నాకు రాలేదు. ఇదివరకు ఏయో విత్తనాలు వేస్తే వాటి వల్ల కొంచెం లాస్ పడ్డాను. తులసి వాళ్ళ వేసిన తర్వాత బాగా లాభాలు వచ్చినాయి. ఎక్కువ కాయ సైజు వస్తుంది, దగ్గర కాపు వచ్చేస్తుందండి. పురుగు మందులు వాడటం చాలా తక్కువగా ఉంటుందండి. ఎక్కువ దిగుబడి వస్తుందండి. దూది పింజ ఎక్కువ ఉండటం వల్ల రేటు కూడా మార్కెట్లో 100 రూపాయలు ఎక్స్ట్రా కొంటున్నారండి. ఇప్పుడు ఉన్నాటిలో
తీయడానికి కూడా పత్తి కూడా ఎక్కువ కాయలు లావు సైజు ఉండడం వల్ల తీయడానికి ఈజీగా వస్తుందండి. మాకు కూలీలు రేట్లు కూడా కూలీకి కూడా తక్కువ మంది పడతారండి మనకు తీయడానికి. అతిశయోక్తి కోసం అంటున్న మాటలు కావివి. రైతులందరూ ముక్త కంఠంతో అంటున్న మాటలివి. దేశంలోని వివిధ ప్రాంతాల భూముల గుణాన్ని, అక్కడి భౌతిక పరిస్థితులను, స్థానిక మార్కెట్ స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని నిరంతరం సంస్థలోని పరిశోధకుల బృందం అత్యంత చాకచక్యంతో, ముందు చూపుతో ఎప్పటికప్పుడు సరికొత్త హైబ్రిడ్ వంగడాలను సృష్టిస్తుంది. దీనికి గాను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన పరిశోధనశాల ఈ కృషికి వేదికగా ఉంటుంది. ఈ పరిశోధనశాల 2 దశాబ్దాలలో ఎన్నెన్నో మేలుజాతి వంగడాలను రైతు మిత్రులకు అందజేయగలిగింది. ఆవిష్కరించిన ప్రతి వంగడాన్ని పరిశీలించి వాటి ఎదుగుదలలోని ప్రతి దశను అనుభవంలోకి తీసుకొని వాటిపై సమగ్ర అవగాహనను పెంపొందించడం కోసం సువిశాలమైన గ్రీన్ హౌస్ను సుశిక్షితులైన బృందం సహాయంతో నిరంతరం పర్యవేక్షించడం తులసి సీడ్స్ వారి పత్తి విత్తనాల విజయానికి ప్రధాన కారణం. విత్తనాల ప్రాసెసింగ్లోనూ అధునాతనమైన మెషినరీ ఉపయోగించి గ్రేడింగ్, మిక్సింగ్, జిన్నింగ్, కోటింగ్ వంటి ప్రతి దశలోనూ విత్తనాన్ని శక్తివంతంగా మారుస్తూ భూమిలో నాటగానే అణు విస్ఫోటనం జరిగినట్టు తామర తంపరగా మొక్క ఎదిగి కాయలనిచ్చే విధంగా రూపొందించడం తులసి సీడ్స్ ప్రత్యేకత. నాణ్యమైన, ఆకర్షణీయమైన, భద్రమైన ప్యాకింగ్లతో సకాలంలో సమర్థవంతంగా రైతులకు చేరవేసే డిస్ట్రిబ్యూషన్ మరియు డీలర్ నెట్వర్క్ కలిగి ఉండి ప్రతి ప్రాంతంలోనూ తమదైన యంత్రాంగాన్ని కలిగి ఉన్న సంస్థ తులసి సీడ్స్. రైతుల శ్రేయస్సు కోసం ఏ చిన్న అంశాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయక ప్రతి ఒక్క అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సంస్థల నుంచి సైతం ప్రశంసలు పొంది వాటి నుంచి సహకారాన్ని, సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు వంటి వాటిని సాధించింది. దీనంతటికీ కారణం ఒక వ్యక్తి అనేకన్నా ఒక సమగ్రమైన శక్తి అనడం సబబుగా ఉంటుంది. ఆయనే శ్రీ తులసి రామచంద్ర ప్రభు. రైతుగా పుట్టుక పుట్టి రైతు సంబంధ అంశాల కోసమే విద్యనభ్యసించి రైతు శ్రేయస్సే ఊపిరిగా బతికే వ్యక్తి శ్రీ తులసి రామచంద్ర ప్రభు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని పురస్కారాలను అందుకున్నా ఒదిగి ఉండే ఈ వ్యక్తి కనుసన్నల్లో నడిచే తులసి సీడ్స్ ద్విగుణీకృత ఉత్సాహంతో మరిన్ని వ్యవసాయ విజయాలను రైతు మిత్రులకు అందించేందుకు నిరంతరం తపన పడుతూనే ఉంటుంది. ఈ రోజు నా జీవితంలో ఓ శుభదినం. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇక నుంచి నా పొలంలో తులసి సీడ్స్ వారి భాస్కర్ BG2 విత్తనాలను వాడతాను. నా జీవితంలోనూ నా భూమిలోనూ బంగారాన్ని పండించుకుంటాను. సుశీల, ఇంతలోనే మీ జీవితాల్లో ఎంత మార్పు వచ్చిందమ్మా. మీ ఆయన వ్యవసాయంలో చేసిన అభివృద్ధి చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. అవును పిన్ని, అంతా తులసమ్మదయ్య. తులసి సీడ్స్ వారి భాస్కర్ BG2 విత్తనాలు వాడటం వల్ల ఈ రోజు ఈ సుఖం, ఈ సమృద్ధి. అదేనమ్మా నవ్విన నాపచేను పండడం అంటే. ఏంటి వెంకయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? గతం గుర్తు చేసుకుంటున్నావా? ఏదో అలా ఆ రోజులన్నీ కళ్ల ముందు మెదిలాయి. ఆ రోజున నా పొలంలో తులసి సీడ్స్ వారి భాస్కర్ BG2 విత్తనాల్ని వాడబట్టే కదా ఈ రోజున సుఖంగా, సంతోషంగా పిల్లల్ని ఓ దారి చేసుకోగలిగాను. అరే అడుగు, నీ కొడుకు మాటలను వస్తున్నాడు. అమ్మా లేనన్నా. అవును నాన్న, చాలా దీవించండి. నా డాక్టర్ చదువు పూర్తయింది. ఇక నుండి మీతోనే కలిసి ఉంటాను. మన ఊళ్ళోనే హాస్పిటల్ పెట్టి ఈ ఊరి జనం అందరికీ సేవ చేస్తాను. చూసావా వెంకయ్య, నువ్వు నీ కుటుంబాన్ని పైకి తీసుకొస్తే నీ కొడుకు ఈ ఊరికే మేలు చేయబోతున్నాడు.
ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఫలితమే ఇదంతా.